తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎస్ భయ్యా, సన్నీ యాదవ్ ఎక్కడ? కేసు నమోదయ్యే రోజులు గడుస్తున్నా ఇంకా సన్నీ యాదవ్ పరారీలోనే ఉన్నాడా? పోలీసులు పట్టుకోలేదు. అతడు కూడా పోలీసుల ముందుకు కూడా రాలేదు. దీంతో సన్నీ యాదవ్ కోసం వేట కొనసాగుతోంది. దేశ విదేశాల్లో బైక్ రైడింగ్ చేసే సన్నీ యాదవ్ సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు. యూట్యూబ్ వీడియోల ద్వారా లక్షల్లో ఆదాయం కూడా వస్తోంది. కానీ అత్యాశకు పోయి బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేయడంతో ఇరకాటంలో పడ్డాడు. సన్నీ యాదవ్ బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తున్న వీడియోను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో యాదవ్ పై కేసు నమోదైంది. సూర్యాపేట జిల్లా నూతన్కల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ అతడు ఇంకా పరారీలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు యూట్యూబర్ నాన్వేష్ సైతం సన్నీ యాదవ్ ను టార్గెట్ గా వీడియో చేయడం మరింత దుమారమే రేపింది. బెట్టింగ్ యాప్స్ ద్వారా సన్నీ యాదవ్ లక్షలు ఆర్జించాడని, భారీగా ఆస్తులు కూడబెట్టాడని ఆరోపణలు చేశాడు. వీటిపై సన్నీ యాదవ్ ఇంతవరకు స్పందించనే లేదు. అయితే సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్ కేసుపై అతని తల్లిదండ్రులు మాత్రం స్పందించారు. ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ తన కొడుకుపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. తమకు వ్యవసాయ భూములున్నాయని, మెడికల్ షాప్ నడిపిస్తున్నామని చెప్పారు. అందులో నుంచే వచ్చిన డబ్బులతోనే ఇళ్లు నిర్మిస్తున్నట్లుగా తెలిపారు. బెట్టింగ్ యాప్ నుంచి వచ్చిన డబ్బులతో ఇల్లు కడుతున్నారనేది చెప్పేదంతా అబద్ధమని అన్నారు. కొత్త ఇంటిపై వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని చెప్పారు. ఒక్క సన్నీ యాదవే కాదు, లోకల్ బాయ్ నాని, హర్ష సాయి వంటి వారిపై కూడా కేసులు నమోదయ్యాయి. మరోవైపు పల్లవి ప్రశాంత్, పరేషాన్ బాయ్స్, ఇమ్రాన్ వంటి వారిపై కూడా వస్తున్న ఆరోపణలతో వారిపై కూడా కేసులు నమోదవుతాయని వార్తలు వస్తున్నాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై సజ్జనార్ ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో ఇలా చాలా మంది భయపడి పాత వీడియోలను తొలగించడంతో పాటు ఇంకెప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని వీడియోను విడుదల చేస్తున్నారు. ఇదే ఊపులో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారి ఆట కట్టించాలని, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అంటే భయపడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వారందరికీ ఇలాగే బుద్ధొచ్చేలా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.